అప్పటికే రాత్రి అయి చాలా ఆలస్యం అయింది. పౌర్ణమి చంద్రుడు తన కాంతిని చుట్టుముట్టాడు. రాజుకు కొంత వెలుగును పంచాడు. కమాండర్ గది కిటికీలోంచి లోపలికి వస్తున్నాడు. కోపంతో ఉన్న రాజుని తన గదిలో వదిలిపెట్టాడు. వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇప్పుడు రాజుకి అంతా తెలుసు. మరియు అతను విచారంగా కుర్చీలో కూర్చున్నాడు. నన్ను కిటికీ వద్దకు మరియు చంద్రకాంతిలోకి తీసుకెళ్ళండి, కూర్చోండి. అతని ముఖం క్రిందికి వచ్చింది. వాళ్ళని చూస్తే వాళ్ళేంటో అర్థమైంది. ఈ రోజు మీరు మీ తప్పుకు చాలా పశ్చాత్తాపపడుతున్నారు. రాజు కూర్చుని చంద్రుడిని చూడటానికి ఆకాశంలోకి వెళ్ళాడు. మీ చిన్ననాటి జ్ఞాపకాలను అనుభూతి చెందండి మరియు కోల్పోండి. ఆ రాత్రి కూడా చంద్రుడు ఇలాగే నిండుగా ఉంటాడు. 10 ఏళ్ల ప్రతాప్ బయటకు వెళ్లాడు. తండ్రి రాజా రఘువీర్ సింగ్తో అతని రాజభవనం చోటా ప్రతాప్ తన తండ్రితో కలిసి డాబాపై కూర్చున్నాడు. అతను ప్రశ్నార్థకంగా, తండ్రి, మీరు ఎప్పుడైనా ఇలా చేస్తారా? చంద్రుడు అరటిపండు లాగా చిన్నవాడు అవుతాడు. క్రమంగా అది పెరుగుతుంది మరియు ఇప్పుడు ఇది మళ్ళీ చిన్నదిగా ప్రారంభమవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది నాన్నా? నాన్నా? చిన్న ప్రతాప్ మాటలు అది విని నవ్వుతూ అవును కొడుకు అన్నాడు. ఈ చంద్రుడు ఎప్పుడూ చిన్నవాడు కాదు. చిన్నవాడు కాదు, కానీ మనమందరం ఎల్లప్పుడూ చిన్న నుండి పెద్ద వరకు తీసుకుంటాము. అవి పెద్దవి నుండి చిన్నవిగా పెరగడం మరియు పెరగడం చూడండి. కొన్నిసార్లు ఇది గుడ్డి కట్ మరియు కొన్నిసార్లు అరటిపండు ఏది మిగిలిందో. కొన్నిసార్లు అది ఈ రోజు బయటపడింది. అది అలా చేయగల శక్తి ఉన్నట్లుగా గుండ్రంగా మారుతుంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్నదైనా పెద్దదైనా చేయగల శక్తులు ఏమిటి? ఇది జరుగుతుంది. ప్రతాప్ మళ్ళీ తెలివితక్కువగా అడుగుతాడు. హే కొడుకు, ఈరోజు చంద్రునిలా గుండ్రంగా ఉంది. చంద్రుడు ఎప్పుడూ చిన్నగా లేదా పెద్దగా ఉండడు. చంద్రునికి స్వంత కాంతి లేదు. సూర్యకాంతితో ప్రకాశిస్తుంది మరియు ఎందుకంటే మన గ్రహం చంద్రుడు మరియు సూర్యుని మధ్య నివసిస్తుంది, అందుకే సూర్యుడు కొన్నిసార్లు చంద్రునిపై ఎక్కువగా ప్రకాశిస్తాడు. కాబట్టి కొన్నిసార్లు కొద్దిగా కాంతి దీని కారణంగా వస్తుంది. కొన్నిసార్లు మనం సగం చంద్రుడిని చూస్తాము మరియు కొన్నిసార్లు మొత్తం చంద్రుడిని చూస్తాము. అవును, తండ్రి వివరిస్తాడు. మాది అయితే గ్రహం చంద్రుడు మరియు సూర్యుని మధ్య ఉంటే, అప్పుడు చంద్రుడు కొన్నిసార్లు ఇక్కడ, కొన్నిసార్లు అక్కడ, కొన్నిసార్లు అక్కడ. ఎందుకు? ఎలా అంటే అతను ఒకే చోట కనిపించడు. హాల్ట్ తన స్థానాన్ని మళ్ళీ మళ్ళీ ఎలా మారుస్తుంది? చోటా ప్రతాప్ మళ్ళీ కొడుకుని ఇలా అడిగాడు. అతను ఒక చోట ఉన్నాడు కానీ ఎందుకంటే మా గ్రహం భూమి తిరుగుతూనే ఉంటుంది. అందుకే మనకు తెలుసు చంద్రుడు తన స్థానాన్ని మార్చుకున్నట్లు అనిపిస్తుంది. సూర్యుడు మరియు చంద్రుడు వారి వారి స్థానాల్లో ఉన్నారు. మన భూమి సూర్యుడు తిరుగుతూనే ఉంటుంది. చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఇలా అనిపిస్తుంది. సూర్యచంద్రులు తమ తమ స్థానాలను మార్చుకున్నట్లుగా ఉంది. కానీ వాస్తవానికి అది జరగదు, తండ్రి వివరిస్తాడు. పగటిపూట మళ్ళీ చంద్రుడు వస్తాడు నాన్న అని అంటారు. రాత్రిపూట ఎందుకు కనిపించదు? చోటా ప్రతాప్ దాన్ని తీసి మళ్ళీ అడిగాడు. అర్ధరాత్రి అయింది. ఇప్పుడు మనం నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. తండ్రి వెళ్లి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, కానీ నాకు నిద్ర పట్టడం లేదు. నాకు చోటా తెలుసుకోవాలని ఉంది. ప్రతాప్ పట్టుబట్టాడు. కొడుకు పట్టుబట్టడు. ఇప్పుడు నిద్రకు వెళ్దాం మరియు ఇప్పుడు మేము మీకు చెప్తాము. నేను అవన్నీ వేరే రోజు చెబుతాను, సరే నాన్నా? వివరిస్తూనే ప్రతాప్ ఇంకా పట్టుబట్టాడు. అలా చేయడం మొదలుపెడతాడు. కానీ తండ్రి అతన్ని కిందకు ఎత్తాడు. అతనిని నిద్రపుచ్చి అతనిలో ఉంచాడు. మిమ్మల్ని పడుకోబెట్టిన తర్వాత మీరే వెళ్లి పడుకోండి. వెళ్దాం. ఉదయం అయింది. చోటా ప్రతాప్ తన తండ్రితో కలిసి కూర్చుని అల్పాహారం తింటాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి రాజ్యసభకు వెళ్ళండి. అతని తండ్రి రఘువీర్ సింగ్ కూర్చున్నాడు. నా పెద్ద బంగారు కుర్చీ దగ్గర అతని కోసం ఒక చిన్న కుర్చీ కూడా చేయించాడు. చోటా ప్రతాప్ కూర్చున్న మీటింగ్ ప్రారంభం మరియు సమీప గ్రామాల నుండి కొంతమంది వృద్ధులు రాజు ముందు తన టాలిక్తో వృద్ధుడు మొదటి సమూహం దాని స్వంత సమస్యలతో వస్తుంది. రాజు ముందు వచ్చేవాళ్లంతా రాజు అతని ముందు వంగి నమస్కరిస్తాడు. వారి సమస్యలను అడిగితే ఏంటని అంటున్నారు? మీ పెద్దలందరికీ జరిగింది. చాలా దూరం నుంచి ఒక పెద్దాయన ఇక్కడికి వచ్చాడు. వారు వచ్చి, మహారాజ్, కొందరు దొంగలు అన్నారు. చాలా రోజులుగా గ్రామస్తులందరినీ ఇబ్బంది పెట్టాడు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. వచ్చి మా ఇళ్ల నుండి ప్రతిదీ తీసుకోండి. వాళ్ళు మా ఇళ్లను తీసుకెళ్లి నిప్పంటించారు మరియు మా కోడలు మరియు కుమార్తెలతో ఇలా చెప్పగానే పెద్దాయన కళ్ళు అది చూసి రాజు కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. నేను చాలా బాధపడ్డాను రాజా. ఇంతకు ముందు ఇలాంటివి మిగిలిన గ్రూపులు కూడా ముందుకు వచ్చి తమలో చేరాలని చెబుతున్నారు. ప్రజలందరికీ ఇదే సమస్య. అక్కడ ఇబ్బంది ఉంది మరియు ఆ దొంగ రాజు సంతోషంగా ఉన్నాడు. ఆపై కోపంతో వారు కమాండర్ని కమాండర్ అని పిలుస్తున్నారు. అవును, నేను మీకు సైన్యం వలె ఆజ్ఞాపించాను. మీతో తీసుకెళ్ళండి. మీకు కావలసినది చేయండి. మీకు కావలసిన విధంగా చేయండి. ఆ దొంగలందరి సార్, మనం ఏమైనా చేద్దాం. వారి శరీర భాగాలన్నీ వారి శరీరం నుండి వేరు చేయబడాలి. వాటి శరీరాల నుండి వేరు చేసి డేగలకు తినిపిస్తారు. 2 రోజులు గడిచినా మన రాష్ట్రంలో ఒక్క గ్రామం కూడా లేదు. మళ్ళీ ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ సమస్యకు ముగింపు పలికింది. ఈ దొంగల ప్రస్తావన వినాల్సిన అవసరం లేదు. సేనాధిపతి ఏది చెప్పినా ఈరోజు నేను నీకు ఆజ్ఞాపిస్తాను. అతని అత్యంత శక్తివంతమైన సైనికులతో నేను గ్రామాలకు వెళ్లి ఆ దొంగలను చంపుతాను. ఇలా చెప్పి అక్కడి కమాండర్ని చంపేస్తాడు మరియు వారి నిష్క్రమణ తరువాత రాజు రఘువీర్ కూడా అక్కడి నుండి లేచి వెళ్లిపోతాడు. సింగ్ కమాండర్ మరెవరో కాదు, సూర్య, అతని తండ్రి మనోహర్ మరియు అతను కుటుంబ కమాండర్. వెళ్లే ముందు మనోహర్ కొడుకు సూర్యతో ఉన్నాడు.
5కి ఇంటికి వెళ్లి సూర్యని కలుద్దాం. అతనికి 1 సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు అతని తల్లి పాము కాటుకు గురైంది. దీని కారణంగా అతని తల్లి 5 సంవత్సరాల వయస్సులో అతన్ని తీసుకుంది. చిన్నతనంలోనే తల్లి అతన్ని విడిచిపెట్టింది. అన్ని తరువాత అతని తండ్రి అతన్ని ఒంటరిగా పెంచాడు. మనోహర్ రాజు కమాండర్ కాబట్టి అతను ఎక్కువగా రాజు ఆస్థానంలో నివసించాడు. మరియు సూర్య అతను లేనప్పుడు అతని ఇంటి వద్ద సూర్య తండ్రి ఒంటరిగా ఉంటూ ఈరోజు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చారు కాబట్టి సూర్య వాళ్ళ దగ్గరికి పరుగెత్తాడు. వెళ్లి వారిని కౌగిలించుకుని అడిగాడు, నాన్నగారు ఈరోజు సెలవు తీసుకున్నారా? కోర్టు నుండి కాదు, కొడుకు, ఇది నా పని మాత్రమే. నాకు సెలవు ఎక్కడ లభిస్తుంది? మనోహర్ కొడుకుకు వివరిస్తూ, అప్పుడు ఈరోజు నువ్వు సూర్య ఇంత త్వరగా ఇంటికి ఎలా వచ్చాడు? నేను ఇంకా ఇంటికి తిరిగి రాలేదు కొడుకు. కొందరు దొంగలు గ్రామ ప్రజలను వేధించారు మరియు రాజు ఆదేశాల మేరకు ఒకటో ఎన్ని రోజులైనా నీకు గుణపాఠం చెప్పబోతున్నాను. మరియు మీరు నేను లేకుండా ఇంట్లో ఉన్నారు, నువ్వు ఒంటరిగా ఎలా జీవిస్తావు? అందుకే రాజుతో మాట్లాడాను. మరియు ఇప్పుడు నేను తిరిగి వచ్చే వరకు మీరు రాజభవనంలోనే ఉండండి. నేను అక్కడే ఉంటాను. మీకు అంతా బాగానే ఉంటుంది. మీరు మరియు ఈ సాకుతో జాగ్రత్త తీసుకుంటారు. రాజ్ కుమార్ ప్రతాప్ కూడా స్నేహితులు అవుతారు. అన్ని తరువాత, నా తర్వాత మీరు ఇక్కడ కమాండర్. నీ కాబోయే రాజు ప్రతాప్ని రక్షించుకో చేయాల్సింది సూర్యకి వివరిస్తాడు మనోహర్. ఉన్నాయి సూర్య తన తండ్రి మాటలను అర్థం చేసుకున్నాడు. సూర్య తండ్రి వారితో పాటు రాజభవనానికి వెళ్తాడు. సూర్యని రాజుకి అప్పగించి ఇలా అన్నాడు, నేను త్వరలో మీ పాదాల వద్ద ఉన్నాను. నేను వచ్చేదాకా తెచ్చి నిన్ను ఉంచుకుంటాను మహారాజ్. నా ఈ నమ్మకాన్ని నేను కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. రాజు తన సేనాపతి మనోహర్ భుజం మీద చెయ్యి వేశాడు. మరియు చెప్పడం ద్వారా వారికి భరోసా ఇస్తుంది. మీ నమ్మకమే మా విశ్వాసం కూడా. మీ బిడ్డ మీది మాత్రమే కాదు, మా పిల్ల కూడా సూర్యతో ఉన్నట్లుంది. లేదు, మీకు 2 తండ్రులు ఉన్నారు. దాని గురించి చింతించకండి. మీరు మాకు మరియు ఈ డౌన్వీలు ఎప్పుడూ క్షేమంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కూడా పునరావృతం చేయకండి. మీరు అలాగే ఉండి క్షేమంగా తిరిగి రండి. ఈరోజు గెలిచిన తర్వాత నువ్వు, సూర్య కూడా మీరిద్దరూ రాజభవనంలో ఎలా ఉంటారో నాకు తెలియదు. అంత చిన్న పిల్లాడు రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. సూర్య, నువ్వు నన్ను వదిలిపెట్టు, ఇప్పుడు నువ్వు ఎక్కడివి కావు అని చెప్పి రాజా, మనోహర్ ఇద్దరూ వెళ్ళిపోతారు. మనోహర్ నవ్వుతూ కొడుకుని కౌగిలించుకున్నాడు. చూసి, రాజు పూజ తాలి వారు కోరిన తర్వాత వారి సేనాధిపతికి హారతి చేస్తారు. మరియు విజయం సాధించడానికి తిలకం పూయండి. ఆ తర్వాత రాజు వారికి వారి సూర్య రాజు చేయి అతనికి పట్టాభిషేకం చేస్తుంది. అతనిని పట్టుకుని, అతనికి దగ్గరగా నిలబడేలా చేయండి. సూర్య తండ్రి మనోహర్ ఇప్పుడు ముందుకు కదిలాడు మరియు అతను తన గుర్రంపై ఎక్కి తన మీద కూర్చుంటాడు. అతను గుర్రం మీద కూర్చున్న వెంటనే దాదాపు 50 మందితో గుర్రాలపై సైనికులు వారి ముందు వస్తారు మరియు 50 కత్తులతో గుర్రాలపై స్వారీ చేయడం సైనికులు వారి వెనుకకు వస్తారు మరియు వారందరూ వెళ్ళిపోతారు. వారి కోసం అప్పుడే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాజభవనం తలుపు తెరవడం ప్రారంభమవుతుంది. తలుపు తెరవగానే గుర్రాలు తమ సైన్యంతో ఉన్నాయి. కమాండర్ మనోహర్ ప్యాలెస్ నుండి బయటకు వస్తున్నాడు. వారి ముందు మరియు వెనుక వాటిని ఇవ్వడం ప్రారంభిద్దాం. సైనికులు కూడా బంగారు నడవడం ప్రారంభిస్తారు. నగరం లోపల ఉన్న సైన్యం మొత్తం గుర్రాలపై నెమ్మదిగా కదిలింది. కానీ మీరు రాష్ట్రాన్ని విడిచిపెట్టిన వెంటనే వీరంతా గ్రామాల వైపు వేగంగా కదులుతున్నారు. వారి గుర్రాలను తరిమికొట్టండి. సూర్య తండ్రి అంటే అతని కమాండర్. ఆ తర్వాత సూర్య రాజు తనతో పాటు ప్యాలెస్కి తీసుకెళ్లాడు. రాజు అతన్ని తీసుకెళ్లి సూర్యుడిని ఏమి అడిగాడు? మీరు మీ కాబోయే రాజును అంటే ప్రతాప్ని కలుస్తారు. అవును, మీరు కలవాలనుకుంటున్నారు. కానీ సూర్య రాజు అకస్మాత్తుగా అడ్డుకోవడంతో అతను ఇప్పుడే ఇలా చెప్పాడు. చెప్పు, కానీ ఏ కొడుకుని కలుస్తావు? నాకు వద్దు. అలా కాదు సూర్య. వాడు చెబితే ఏంటి విషయానికి? సూర్య, మీరు నాకు రాజు ప్రేమను చెప్పగలరు. వారు అతనిని తిరిగి అడిగారు మరియు లేదు అని చెప్పారు. నేనెప్పుడు అక్కడికి వెళ్లడమే కాదు, నేను రాజ్కుమార్ ప్రతాప్ని కలవలేదు. వారిద్దరూ ఎప్పుడూ చూడలేదని సూర్య చెప్పాడు. రాజు తేలిగ్గా నవ్వుతూ హహా అన్నాడు. అవును సరే, కాబట్టి ఈ విషయానికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఆందోళన చెందడానికి ఏమీ లేదు కొడుకు. నువ్వు నన్ను ఎప్పుడు కలిసినా మనోహర్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు మరియు మీరు ఇక్కడే ఉంటారు మరియు ఇప్పుడు మీరు ప్రతాప్ను కలవాలి. మీ అందరి తర్వాత నేను ఇప్పుడే అతనికి కాల్ చేస్తాను. అతను తన భవిష్యత్ కమాండర్ మరియు అది కూడా నేనెప్పుడూ నిన్ను కలవలేదని విన్నాను. సూర్య ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఇప్పుడు రాజు ఒక సైనికుడిని పిలిచి చెప్పాడు, వెళ్లి మా అబ్బాయిని పిలవండి, అతన్ని దగ్గరికి తీసుకురండి. అతను రాజభవనంలో ఎక్కడో ఆడుకుంటున్నాడు. రాజు ఆజ్ఞ అందుకున్న తర్వాత ప్రతాప్ సైనికుడిగా ఉంటాడు. రాజుగారి దగ్గరకు తీసుకురండి. ఏమైంది నాన్నా? నేను ఇప్పుడే ఆడటం మొదలుపెట్టాను మరియు నువ్వు నాకు ఫోన్ చేశావు. అకస్మాత్తుగా ప్రతాప్కి కోపం వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి నీ జాడలేదు అంటున్నాడు. లేదు, మరియు మీరు ఇప్పుడే ఆడటం ప్రారంభించండి అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఆర్థిక పని చేశారా? ఈ రోజు నుండి మీరిద్దరూ మీ గురువు దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. మీరు దీన్ని చేస్తారు మరియు ఈ పనికిరాని ఆట మిమ్మల్ని ఖచ్చితంగా ఆపుతుంది. ప్రతాప్ రాజు మూతపడ్డాడు అనుకుని బెదిరిస్తూ అన్నాడు. మీ నాన్నగారి కోపం చూసి మౌనంగా ఉండండి. వెళ్లి మళ్లీ కళ్ళు దించుకున్నాడు. హఠాత్తుగా ఏదో ఆలోచించి తండ్రిని అడిగేవాడు. ఇద్దరూ అంటే నాన్న, నేను ఒక్కడినే. నేను ఇద్దర్ని. నేను ఒక్కడిని. నువ్వు నాతో ఉన్నావా?
ప్రాక్టీస్ చేయడానికి మరొకరిని తీసుకువచ్చింది. అవును, సరిగ్గా పొందండి, ఇది మీతో సాధన చేస్తాను మరియు ఈరోజు నుండి మీతో ఉంటాను. రాజా ప్రతాప్ని చూపిస్తూ చెప్పాడు. నాన్నకు పిచ్చి పట్టింది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదు. వాళ్ళు కూడా దయ్యాలను చూడటం మొదలుపెట్టారు. ప్రతాప్ మనసులో ఏమంటున్నాడు? నాన్న, మీరు ఎవరిని అడుగుతున్నారు? ఇక్కడ ఎవరూ లేరు. హాయ్ ప్రతాప్ తన తండ్రి రాజాకి చెప్పాడు. చూడగానే సూర్యుడు తమ దగ్గర లేడని చూస్తారు. అది చూసి రాజు షాక్ అయ్యాడు. కాబట్టి సూర్య అతని దగ్గరే ఉన్నాడు మరియు అతను అకస్మాత్తుగా చెప్పాడు. రాజు మనసులో ఈ ప్రశ్న మాయమైంది. అప్పుడు అతని వెనుక ఏదో అనిపించింది. రాజు ఇప్పుడు నవ్వడం ప్రారంభించాడు. ఎందుకంటే సూర్యుడు వారి వెనుక దాక్కున్నాడు. రాజు ఆహాహా, సూర్య కొడుకు అని నవ్వుతూ అన్నాడు. ప్రతాప్ కూడా నీలాంటి వాడు కాబట్టి నువ్వు ఎందుకు దాస్తున్నావ్? ఇప్పుడు ముందుకు రా. ప్రతాప్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు కాబట్టి మీరు అతని నుండి దాక్కున్నారు. రాజు వెనుక నుండి సూర్యుడు మెల్లగా ఉదయించాడు. నేరుగా చేతులు పట్టుకుని ముందుకు రావడం ప్రారంభిస్తుంది. హాయ్ ప్రతాప్ వెనుక నుండి వెళుతూ కనిపించాడు. సూర్య చేసిన ఈ చర్యను అతను కూడా చూస్తాడు. అది చూసి నవ్వడం ఎందుకు? నేను దాక్కున్నాను. నేను దెయ్యాన్ని. ప్రతాప్ మనసులో ఆందోళన. ఇప్పుడు మళ్ళీ చూశాడు. సూర్యుడు తన నుండి దూరంగా తిరుగుతున్నాడని మరియు అతను ఇప్పుడు ఉన్నాడు చూడటానికి వెనుక సగం కూడా దాగి ఉంది. తరువాత ప్రతాప్ అతని దగ్గరకు వెళ్లి సూర్యని అడిగాడు. నువ్వు ఆమె చెయ్యి పట్టుకుని నా నుండి ముందుకు తీసుకురండి. నేనెందుకు దాక్కున్నాను? నువ్వు నాకు భయపడి దాక్కున్నావు అని ప్రతాప్ అడిగాడు. సూర్య కళ్ళు దించుకుని మౌనంగా నిలబడి ఉన్నాడు. అది జరిగింది. ప్రతాప్ ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతాప్ ఆ మౌనపు చూపును మళ్ళీ తన నుండి పోనివ్వడు. అడిగాడు. హే, నేను నిన్ను ఏదో అడుగుతున్నాను మరియు మీరు ఏ సమాధానం ఇవ్వని మూర్ఖుడివి. మీరు బాగున్నారా లేదా? నా నుండి ఏదైనా విన్నారా? సూర్య రావడం లేదు. ఇంకా సమాధానం లేదు. నాన్న ఇచ్చి ఇలా మౌనంగా నిల్చున్నాడు. ఎవరిని తీసుకొచ్చావు? ప్రతాప్ అతను తన తండ్రిని అవును అవును కొడుకు అని అడుగుతాడు. నిన్ను చూసిన తర్వాత మనోహర్ కొడుకు కాదో నాకు తెలియదు. మీరు ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ఇది మా కంటే మంచిది. నువ్వు రాగానే ఇలా చేద్దాం అని మాట్లాడాను. రాజు అక్కడ ఉన్నాడు. తండ్రి నవ్వుతూ చెప్పాడు. ఈయన మనోహర్ మామ కొడుకు. సూర్య ప్రతాప్ కుతూహలంగా అడిగాడు. అవును కొడుకు. సూర్యుడని అర్థం చేసుకో అని తండ్రి ప్రతాప్కి చెప్పాడు. ఈ విషయానికి తెలిసి సూర్య దగ్గరకు వచ్చి సూర్య భుజం మీద చెయ్యి వేసి ఎందుకు అంటాడు? మీరు నా కమాండర్ కాకూడదనుకుంటున్నారా? ఎవరు నా దగ్గర కూడా దాక్కుని మౌనంగా ఉన్నారు? ఇప్పుడు మీరు ఎల్లప్పుడూ నాతో నిలబడండి. నువ్వు ఉండి నన్ను రక్షించాలి. కానీ మాకు రాజు కావాలి మరియు సూర్య కమాండర్ కానని ఇది విన్న తర్వాత వెళ్ళి నేను నీవాడిగా కావాలా అని అడిగాడు. ఇంకెప్పుడు ఇలా దాక్కుంటే నన్ను సేనాధిపతిని చేయరు. మరియు మీరు మౌనంగా ఉంటే నేను దానిని ఎప్పటికీ చేయలేను. ఎందుకంటే మనకు రాజు మరియు సేనాధిపతి అవసరం లేదు. మీరు మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటే నాకు చెప్పండి. నువ్వు నా స్నేహితుడు ప్రతాప్ అవుతావా? నీ చేయి సూర్య కలవడానికి ముందుకు వెళ్లి అడుగుతుంది. సూర్య షేక్ హ్యాండ్ ఇచ్చి అవును అని సమాధానం ఇచ్చాడు. నేను ఖచ్చితంగా ఎప్పటికీ మరియు ఎప్పటికీ ఉంటాను. పిల్లలు సంతోషంగా ఉంటారు మరియు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. తర్వాత కలుద్దాం అని ప్రతాప్ ఈరోజు నుండి చెప్పారు. మేము ఫాస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము కాబట్టి ఇప్పుడు మీ దగ్గరకు వెళ్దాం. మీరు నాతో ఆడుకోవాలి. ఎందుకంటే ఈరోజు తర్వాత మేము ఎప్పటికీ ఆడలేము. అవును, రేపటి నుండి ప్రతిరోజు ఆడాలి. నవ్వుతూ సూర్య కలిసి సాధన చేయాలి. ఇద్దరూ ఇప్పుడు పరస్పరం స్పందిస్తున్నారు. ఇది చూసి వాళ్ళు హాహాహా అంటూ నవ్వడం మొదలు పెట్టారు. వారిద్దరూ ఆడుకోవడానికి వెళ్తారు. అది అయిపోయింది మరియు పిల్లలిద్దరూ కలిసి తమలో ఉన్నారు. అతని గురువు తన గురువు దగ్గర సాధన చేసేవాడు. కత్తులు ఎలా పోరాడాలో మరియు ఎలా ఉపయోగించాలో వారికి నేర్పించారు. అప్పుడు రాజు కూడా అక్కడికి వస్తాడు. పిల్లల టీచర్ మరియు పిల్లలిద్దరినీ చూడటం మనం వారికి సెల్యూట్ చేస్తే ఎలా ఉంటుంది? మా రెండు సింహాలు రాజగురువు దగ్గర ప్రాక్టీస్ చేస్తాయి. పిల్లలిద్దరూ నేను ఏమనుకుంటున్నాను అని అడిగారు. చాలా బాగా పనిచేస్తున్నాయి మహారాజ్. గురు ఈరోజు ప్రతాప్ మనసును చెప్పారు కాబట్టి అతను తన తండ్రికి చెప్పాడు. నాన్న, మనం రేపు ఇక్కడ నుండి నేర్చుకోగలమా? ఈరోజు రాజు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు? ఈరోజు మేమిద్దరం తప్పుడు ప్రశ్న అడగడం వల్ల వెనకడుగు వేస్తున్నాం. నాకు ఈరోజు నేర్చుకోవాలని అనిపించడం లేదు. మీరిద్దరూ ఈరోజు రేపు కాస్త రెస్ట్ తీసుకో. ఈరోజు ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. ప్రతాప్ అలసిపోయి వెనుక నుండి సూర్యను తేలికపరుస్తున్నాడు. యువరాజు నన్ను కొట్టి అతను చెప్పింది నిజమే అని చెప్పాడు. హే మహారాజ్, ఈరోజు మేమిద్దరం అలసిపోయామా? సూర్య కూడా రాజుగారి నుండి ఈరోజు కాస్త రెస్ట్ తీసుకోవాలి. ప్రతాప్ చాలా బద్ధకంగా మారాడని అంటున్నారు. మరియు మీరు సూర్య, మీరు కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. అవును, నా దృష్టి కూడా మీపైనే ఉంది. రండి. మీరు అలా చెబితే మీ ఇద్దరికీ ఈ రోజు విశ్రాంతి లభిస్తుంది. రాజు అంటాడు. రాజు ఇంకా అన్నాడు. నువ్వు సూర్య, నువ్వు కూడా మా పిల్లలు మా ప్రతాప్ లాగా ఉండనివ్వండి కొడుకు. నాన్న మమ్మల్ని కాదు మహారాజ్ అని అంటారు. మళ్ళీ మహారాజ్ అని తప్పు చేయవద్దు అని చెప్పి రాజు అక్కడి నుండి బయలుదేరుతాడు. అప్పుడు ప్రతాప్ ఇప్పుడు సూర్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. అర్థం చేసుకో సూర్య, ఇప్పుడు నువ్వు మా అన్నయ్య కూడా అయ్యావు. మరియు ఈ రోజు తర్వాత మమ్మల్ని మళ్ళీ ప్రిన్స్ అని పిలవండి. ఎప్పుడూ తప్పు చేయకు. మా పేరు ప్రతాప్. ప్రతాప్, మీరు మమ్మల్ని మా పేరుతో పిలవగలరు. అవును, ఎందుకంటే ఇప్పుడు మనం మంచి స్నేహితులు మరియు సోదరులం. వారిద్దరూ రాజుగా మారారు కూడా. ప్రతాప్ ఇది
సూర్యకు ఇచ్చిన బెదిరింపు ఈరోజు వినిపిస్తోంది. మరి ప్రతాప్ చేసిన ఈ చర్య చూసి అతడు సంతోషించాలి. రాజు వెళ్లి నవ్వడం మొదలుపెట్టాడు. అతను మరింత ముందుకు వెళ్ళినప్పుడు అతను దానిని చూశాడు. అతని సలహాదారు ఒకరు ముందు నుండి అతని వైపు వస్తున్నారు. అతన్ని చూడగానే రాజు అక్కడే ఆగి అతని సలహాదారుడు రాజుగారికి పుష్కరుడు అని పేరు. రాజు అతనికి నమస్కరిస్తాడు. అది తీసుకున్న తర్వాత ఏదైనా వార్త ఉందా అని అడిగాను. మనోహర్ ఇక్కడి నుంచి నీ దగ్గరకు వచ్చాడు. ఇది ఒక వారం మొత్తం మరియు ఇప్పటికీ తిరిగి రావాలి కాని ఇంకా తెలియదు ఇంతకీ వాడు ఎందుకు రాలేదు. సరేనా? మహారాజ్, చింతించకండి. నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అందరూ క్షేమంగా ఉన్నారని ఆయన గుర్తించారు. చాలా మంది దొంగలు చనిపోయారు కానీ కొందరు తప్పించుకున్నారు. వారిని చంపడానికి కమాండర్ ఎవరిని అనుసరించాడు? తీసుకోబడ్డాయి మరియు వెంటనే అతను ఇప్పుడు తిరిగి మేల్కొంటాడు. పుష్కరుడు రాజును ప్రోత్సహించి ఇలా అన్నాడు, అతను బాగానే ఉన్నాడని నేను కోరుకుంటున్నాను. సూర్యకి అతని స్వంతం ఒకటి మాత్రమే ఉంది. మేము ఆ పిల్లవాడిని ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకోలేదు. మనోహర్కి ఏదైనా జరిగితే మీరు కనుగొంటారు. ఇది చాలా రోజులు. మీరు ఒక పని చేయండి. శక్తివంతమైనది మరో సైనిక బృందం వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుంది పక్కన పంపండి. నాకు తెలియదు, మిగిలిన కొన్ని దొంగలు ఎప్పుడు మరింత అందంగా తయారవుతారు. ఇది ఖచ్చితంగా సురక్షితంగా మరియు ధ్వనిగా ఉండాలని మరియు ఆర్డర్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సార్, మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. కమాండర్ చాలాసార్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఉత్తీర్ణులయ్యారు మరియు మీరు దానిని ఎలా మర్చిపోతారు? అతను పుష్కర్ని ఎన్నటికీ నిరాశపరచలేడు. వివరిస్తూనే పుష్కరుడు బాగా చెప్పాడు. మనోహర్ మనల్ని ఎప్పటికీ వదులుకోడు అని తెలుసు. నేను చేయగలను కానీ సమయం మరియు ఎవరి సమయం గురించి నాకు తెలియదు. చుట్టూ తిరగండి మరియు త్వరగా బృందాన్ని సిద్ధం చేయండి. ఇది చేసి ఇప్పుడే పంపండి మరియు ఇది నా ఆర్డర్. రాజు జీ మహారాజ్ కోపంతో ఆజ్ఞాపించాడు. నీకేం కావాలో చెప్పు అంటూ తల వంచుకున్నాడు పుష్కరుడు. అతను అక్కడి నుండి బయలుదేరి వెళ్లి రాజుతో చెప్పాడు. కమాండర్ ప్రకారం ఒక సమూహం సిద్ధం మనోహర్కి సహాయం చేయడానికి 2 రోజులు పంపుతుంది. ఆ తర్వాత తెల్లవారుజామున రాజభవనంలో సందడి నెలకొంది. ఆ శబ్దం విని రాజు, పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు. ఇది విన్న రాజు కళ్ళు తెరిచాడు మరియు అతను ఎప్పుడు మీరు కిటికీలోంచి చూస్తే మీకు కనిపిస్తుంది సైన్యం అంతా తిరిగి వస్తున్నారని. రాజా, హఠాత్తుగా అక్కడ నుండి క్రిందికి వెళ్ళు మరియు సైన్యం ప్రవేశించింది. రాజభవనం యొక్క ప్రధాన ద్వారం ముందు కూడా లేచి నిలబడు. పిల్లలిద్దరూ ఇంకా నిద్రలో ఉన్నారు. మేము ఆర్మీ గేట్లోకి ప్రవేశించిన వెంటనే రాజు కళ్ళు లోపలికి ప్రవేశించడం ప్రారంభించాయి. కమాండర్ రాజా మనోహర్ కోసం వెతకడం మొదలు పెట్టాడు. కలవడానికి చాలా అసహనంగా ఉన్నాడు. మనోహర్ సైనికుల మధ్య నుండి మరియు నేరుగా బయటకు తీయబడింది. అందమైన, సంతోషకరమైన స్వరాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మేము జై మహారాజ్ అంటాము మరియు మా చేతులు తెరిచి కౌగిలించుకోవడానికి ముందుకు రండి. రాజు నన్ను కౌగిలించుకొని నువ్వు చాలా చేశావు అని అంటాడు. మీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. ఈసారి మాకు తెలుసా? అవును. నీ ముఖమే నన్ను భయపెట్టింది. ఇది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దాని గురించి నాకు అప్పుడే తెలుస్తుంది. మీరు మళ్లీ సైన్యం బృందాన్ని పంపినప్పుడు మీరు చాలా ఆందోళన చెందుతున్నారు సార్. అవసరం ఏమిటి? ఇది సైనికులను ఇబ్బంది పెట్టడమేనని చెప్పాను. నేను నీ దగ్గర నుండి వెళ్ళిపోతున్నాను. మనోహర్ నవ్వుతూ నేను నిన్ను విడిచిపెట్టినప్పుడే నువ్వు వెళ్తావు అంటున్నారు. మీరు మా సమస్య గురించి మాకు లేఖ పంపి ఉండవచ్చు. మీరు మీ స్వంతంగా వెళ్ళి ఉంటే మీరు నన్ను ఇబ్బంది పెట్టేవారు. నేనే చేశాను కానీ సూర్య మనకంటే ఎక్కువ కంగారు పడ్డాడు. అలా చేసేవాడు దాని ముందు ఎందుకు నిలబడాలి? లేవండి. మీరు అతని వద్దకు వెళ్ళాలి. అతనికి 4 చేతుల సైన్యం కావాలి. నిన్ను చూసిన తర్వాత రాజు చాలా సంతోషిస్తాడు. అతను లేవడం ద్వారా మీరు సరైనవారని చూపిస్తుంది. మీరు అతనిని ముందుగా చేరుకోవాలి లేకపోతే అతనిది. మనోహర్కి కోపం అంత తేలిక కాదు. అవును అని చెప్పండి. అందరూ అన్నారు. ఇప్పుడే వెళ్ళండి మరియు అవును దొంగల కథ ఇంకా వినిపించలేదు. వెళ్ళవద్దు రాజా. అవును అని సరదాగా అన్నాడు మహారాజ్. నాకు ఇది మరియు ఈసారి బాగా గుర్తుంది. ఫన్నీ కథలు ఉంటే సాయంత్రం ఎందుకు జరుపుకోకూడదు? మనోహర్ని జరుపుకుంటూనే కథ గురించి చర్చించుకోవాలి. అతను నవ్వి, వావ్, నాకు సరిగ్గా గుర్తుంది. మీరు దీన్ని చేశారు లేకపోతే సరదా చెడిపోయేది. ఈ అంశంపై సాయంత్రం చర్చ జరగనుంది. నిద్ర లేవగానే సూర్య దగ్గరకు త్వరగా వెళ్ళు. రాజు నాతో చెప్పబోతున్నాడు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. మహారాజ్, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ప్రతాప్, సూర్య ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. పడుకో, త్వరగా వెళ్ళు అని రాజు చెప్పాడు. మనోహర్ త్వరగా ప్రతాప్ గదిలోకి వెళ్ళాడు. వచ్చి అబ్బాయిలిద్దరినీ కనుగొనండి. సూర్యుడు చాలా ఆనందంతో నిద్రపోయాడు. మంచం మరియు ప్రతాప్ అంతా వ్యాపించింది. సూర్య కిక్ ఒక మూలన వేలాడుతోంది. ప్రతాప్ ఛాతీపై ఉంచారు మరియు ప్రతాప్ అతని ఛాతీపై ఉంచారు. ఆ తర్వాత కూడా పూర్తిగా మత్తులో ఉన్నాడు. ఇది చూసిన మనోహర్ ఇది బాగానే ఉంది అని మనసులో మాట అంటాడు. ఇద్దరు ఇంకా నిద్రలో ఉన్నారని ఒక్కసారి వాటిని చూడండి. మొత్తం మంచం పరిస్థితి 2 ఎద్దులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం లాంటిది. ఢీకొన్న తర్వాత అవి నేలగా మారతాయి. ఇది చూసి ఈ ఇద్దరూ కలిసి ఉన్నారని ఎవరూ చెప్పలేరు. మనోహర్ తన కొడుకు సూర్యతో కలిసి నిద్రిస్తున్నాడు.
తక్కువ స్వరంతో పిలువు సూర్య. సూర్య కొడుకు లేచి చూడు, నేను తిరిగి వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను. కొడుకు సూర్య లేచి సూర్య మనోహర్ అతనిని పట్టుకుని మళ్ళీ మళ్ళీ వణుకుతున్నప్పుడు ఒక శబ్దం వినిపించింది. సూర్య, కొడుకు, లేవండి, ఎంతసేపు పడుకుంటావు? సూర్య 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 ఇన్ గ్రేట్ ఫన్. అతను నిద్రపోతున్నట్లు అనిపించింది. నిద్రపోతున్న కుంభకరుని లేపినట్లు ఈ సూర్యుడు ఎంత బద్ధకంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంత ఎత్తుకుపోయినా లేవలేని పరిస్థితి ఏర్పడింది. మనోహర్ తన మనసులో చెప్పుకున్నాడు. ఇప్పుడు మనోహర్ వాయిస్ ప్రతాప్. ఇది విన్న తర్వాత, మీ నిద్రలో దుర్వాసన ఉంది, దయచేసి నన్ను నిద్రపోనివ్వండి. లేకపోతే మనోహర్ చౌక్లో నిన్ను సిలువ వేస్తాను. ఈ పిల్లలు ఇలాంటి దెయ్యాలు ఎప్పుడు అయ్యారో అని నా మనసు చెబుతోంది. మనోహర్ మళ్ళీ సూర్యతో పూర్తి చేశాడు. సూర్య వణుకుతూ లేచాడు. లేవండి కొడుకు. సూర్యుడు, సూర్యుడు, సూర్యుడు ఇంకా ఎంతసేపు నిద్రపోతాడు? కలల నుండి మేల్కొనే సరికి కలల్లో మునిగిపోయాడు. ఆమె తండ్రి గొంతు నాలో ప్రతిధ్వనించడం ప్రారంభిస్తుంది. హే సూర్య, సూర్య, లేవండి, కొడుకు, లేవండి, సూర్య. చూడు, నేను ఇక్కడ ఉన్నాను. సూర్య మా నాన్న స్వరం. ఇది విన్న తరువాత, అతను నిద్ర నుండి త్వరగా మేల్కొంటాడు. నాన్న. సూర్యుడు నిద్ర నుండి లేవగానే, ప్రతాప్కి కాలితో పెద్ద తోపు వచ్చింది. సౌండ్స్ మరియు ప్రతాప్ చాలా బిగ్గరగా పడుకున్నాడు. కింద పడగానే కింద పడిపోతుంది. ప్రతాప్ త్వరగా నిద్రపోతుంది. అయ్యో, ఈరోజు నీ దృష్టితో నా వెన్ను విరిచావు. సాలిక్ ప్రతాప్ కాళ్ళు కదపలేకపోతున్నాడు. నేలమీద పడి బాధతో చెప్పింది. తన దగ్గరున్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్య. వెళ్లి వారిని ఆనందంగా కౌగిలించుకుంటుంది. నాన్న, మీరు తిరిగి వచ్చారు. అవును నా బిడ్డ, నేను తిరిగి వచ్చాను. వాళ్ల మాటలు విన్న ప్రతాప్ వెంటనే వెనక్కి వచ్చాడు. లేచి నిట్టూర్చి చెప్పింది. సరే, నిజంగా వచ్చినది నువ్వే. నువ్వు మమ్మల్ని ఇంత ఆలస్యంగా నిద్రలేపుతున్నావని అనుకున్నాను. బహుశా నా నోటి నుంచి ఇంకెవరైనా అలా మాట్లాడతారు. ఇది తప్పు అని తేలింది. అరెరే కొడుకు కాదు ప్రతాప్, నువ్వు ఏమీ చేయలేదని చింతించకు. కొన్నిసార్లు ఇది నిద్రలో జరుగుతుందని చెప్పారు. కళ్ళు దించుకుని ప్రతాప్ అడగడం విన్నావా? దానికి మనోహర్ నవ్వడం మొదలు పెట్టాడు. తండ్రి ప్రతాప్కి ఏమీ సమాధానం చెప్పడు. ఇది రోజువారీ విషయానికి, దానిని వదిలివేయండి. ప్రతాప్కి నిద్రలో గొణుగుడు అలవాటు ఉంది. ఈ అలవాట్ల వల్ల మనం సూర్య ప్రతాప్ సేవకుడు అతన్ని తీయడానికి కూడా రాడు. అవును, నువ్వు గొప్పవాడివి అని సరదాగా అన్నాడు. నిద్రలో గొణుగుతున్న అలవాటు మూర్ఖత్వం కాదా? నేనే. కొడుకు ప్రతాప్ నన్ను వెక్కిరిస్తున్నాడు. నేను చెప్పానో తెలుసా నాన్న అంటాడు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను మీ గురించి చాలా చింతిస్తున్నాను. సూర్య కంగారుపడి ఇలా అన్నాడు. ప్రతాప్ నవ్వుతూ జోక్ చేస్తూ అవును అన్నాడు. అవును అవును, మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఏ రోజున మనోహర్ మామయ్యను అంతగా గుర్తుపట్టారు? ఒక పెద్ద అబద్ధం, మరియు అది కూడా తన తండ్రి నుండి. అతను దాని గురించి కొంత సిగ్గుపడ్డాడు. నేను చేయగలను. అవును 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 నాన్న, మీరు దాని పదాలను పట్టించుకోరు. దానిలో సగం లేదు. మెదడు మొత్తం పనిచేయదు. సరే పిల్లలు, ఇప్పుడు మీరిద్దరూ ప్రశాంతంగా ఉన్నారు. నిన్ను చూస్తూ నాకు ఇవి అనిపిస్తాయి. ఈ రోజుల్లో మీ ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం ఉంది. అవును, మనోహర్ మామయ్య, మీరు వెంటనే ఈ విషయానికి చెప్పారు. సరే, సూర్యుడు సగం గాడిద అయినప్పటికీ, స్నేహితుడు చాలా మంచివాడు మరియు నేను దానిని అంగీకరించాలి. ప్రతాప్ మళ్ళీ సూర్యని ఎగతాళి చేస్తూ అన్నాడు. మీరు నాతో తిరిగి మాట్లాడి అలసిపోతారు. వద్దు, ముందుకు వెళ్ళవద్దు. నాకు అలా అనిపించడం లేదు. అయితే ఇప్పుడు వెళ్దాం. ఇంత చెప్పుతున్నావంటే ఈరోజు బయల్దేరతాను. నువ్వు అమాయకపు పిల్ల. ప్రతాప్ సూర్య భుజం మీద ఉన్నావు. అతను చేయి వేసి, సరే, ఇప్పుడు మీరిద్దరూ శాంతించండి. కొంచెం సేపటికి రెడీ అయ్యి కిందకు రా. వెళ్ళు. నేను మరియు రాజు అక్కడ నిన్ను కనుగొంటాము. అవును మరి, ఇప్పుడు ఈ మాట చెప్పి ఎవరూ దుర్మార్గంగా భావించకూడదు. పిల్లలిద్దరినీ అక్కడే వదిలేసి మనోహర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్బాయిలిద్దరూ ఒకరికొకరు వెళ్తున్నారు. సూర్యం కోపంగా చూస్తూ అంటున్నాడట. అవును, ప్రతాప్ ఇప్పుడేం చెప్తున్నావు? సనా ఎందుకు కాదు? ఏమి చెవిటి ప్రతాప్ జోక్. ఇప్పుడు ఇద్దరూ ఊదగొట్టి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ముందుగా స్నేహపూర్వక పోరాటాన్ని ప్రారంభిద్దాం. సూర్య ప్రతాప్ని కొట్టి ఆపై ప్రతాప్ అతన్ని కొడతాడు. కొన్నిసార్లు సూర్య అతన్ని కొడతాడు, అతనిని కొడతాడు మరియు కొన్నిసార్లు అలసిపోయిన తర్వాత ప్రతాప్ అతనిని కొట్టాడు. ప్రతాప్ నిట్టూర్చుతూ మంచం మీద పడుకున్నాడు. మిత్రమా, నువ్వు నన్ను కూడా అలసిపోయావు అంటాడు. మీరు నన్ను అలసిపోయారు. ఇప్పుడు నన్ను విడిచిపెట్టి, నన్ను మరింతగా తీసుకోండి. త్వరగా తయారవ్వాలని అనుకోకండి. ఈసారి మనం దిగిపోయే ముందు నాన్న ప్రతాప్ ఇక్కడికి వచ్చి అవును వెళ్దాం అన్నాడు. సూర్య ప్రతాప్ మరియు సూర్యకు సమాధానం చెప్పాడు. ఇద్దరూ రెడీ అయ్యి ఎక్కడికి దిగారు. కానీ రాజా మరియు సూర్య తండ్రి కూర్చుని అల్పాహారం చేశారు. ఇద్దరు అబ్బాయిలు కూడా తమ తమ తండ్రులతో కలిసి చేస్తున్నారు. పక్కనే కూర్చుని అల్పాహారం తీసుకుంటారు. నేను ఎప్పుడు అల్పాహారం కూడా పూర్తి చేయలేదు. ఒక సైనికుడు వచ్చి ప్రాణం మహారాజ్ అని చెప్పాడు. మహారాజ్, గురూజీ వచ్చారు మరియు యువరాజు మరియు మీరు సూర్యను మీ వద్దకు ఆహ్వానిస్తున్నారా? అది విని పిల్లలిద్దరూ తమ తమ స్థానాల్లోంచి లేచి నిలబడ్డారు. వెళ్ళిన తరువాత, రాజు హే అని చెప్పి బయలుదేరాడు. ఇద్దరూ కనీసం అల్పాహారమైనా పూర్తి చేసి ఉండవచ్చు. లేదు నాన్న, ఈరోజు తిన్నాం, ఈరోజు మళ్ళీ పడుకుంటాం. మరి ఈసారి గురూజీ మనల్ని వదలడు. రా సూర్య, మనం తర్వాత తింటాం అంటూ ప్రతాప్, సూర్య అక్కడి నుంచి చాలా వేగంగా కదిలారు. ఎప్పటి నుంచి ఈ ఇద్దరి నుంచి పారిపోతున్నావు?
మహారాజ్ మనోహర్ అడగడం నేర్చుకోవడం ప్రారంభించాడు. మీరు లేకపోతే మీరు వదిలి నుండి ప్రతాప్ ఎంత దుర్మార్గుడో తెలుసా? ఎవరైనా తేలికగా ఊపిరి పీల్చుకుంటారని చెప్పారు. కనీసం ఇప్పుడైనా శాంతి ఉంది. రాజా మరి మనోహర్ ఇద్దరు అవును అవును హా అని నవ్వడం మొదలు పెట్టారు. అవును, రోజంతా ఇలాగే గడిచిపోతుంది మరియు సాయంత్రం వెంటనే ప్యాలెస్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి పొద్దుపోయాక ఇది మొదలవుతుంది. అందరూ ఆహారం మరియు పానీయాలు వేడుకలో భాగమవుతాయి. డ్యాన్స్ మరియు గానం చాలా బాగా జరిగేవి మరియు మరోవైపు రాజా మనోహర్ కథలు వింటున్నా నేను హాహా ఆనందంతో చాలా గట్టిగా నవ్వాను. హాహా, మేము మీ మనోహరమైన కథలను అంగీకరించాలి. మీరు చాలా మంచి జోక్ అందించారు. నా కడుపు పగిలి నవ్వుతోంది. మీరు దొంగ నాయకుడిని బట్టలు విప్పి ఉరితీశారు. ఇచ్చి తన చిన్న అవయవాన్ని చూస్తూ స్నేహితులు అతన్ని వదిలి పారిపోయారు. హహహహ అంతే ప్లీజ్ సార్, మీరు చాలా తాగారు. ఇది తాగడం మంచిది కాదు. ఉదయం చాలా బాధిస్తుంది. మరియు మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. ఏదైనా వదిలివేయండి. ఇది జరగదు. మేము మీకు చెప్పాము కథను కొనసాగించండి. మేము చాలా సరదాగా ఉన్నాము. రాజు దెయ్యంగా మారినప్పటికీ, అతను ఎక్కువగా తాగుతూనే ఉన్నాడు. ప్రతాప్ ఇప్పుడు సూర్య వైపు చూపుతున్నాడు. అతను చేస్తాడు మరియు ఇద్దరూ లేచి అక్కడ నుండి బయలుదేరారు. ఏమైంది ప్రతాప్, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆశ్చర్యపోతారు. మీరు అడుగుతున్నారా, మేము వారితో ఉండాలా? మీరు వారి పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది. సరే, మీరు కూడా తాగాలనుకుంటున్నారా? ప్రతాప్ వెనక్కు వెళ్లి కోపంగా జవాబిచ్చాడు. నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? వెళ్ళకు. అయితే, ఇప్పుడు మేమిద్దరం వెళ్ళాలని దయచేసి నాకు చెప్పండి. సూర్య ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తూ అడిగాడు. నోరు అదుపులో పెట్టుకోలేదా? ప్రతాప్ మౌనంగా సమాధానం చెబుతూ నన్ను అనుసరిస్తూనే ఉన్నాడు. ఇద్దరం చెరువు దగ్గరికి చేరాం. అంతే ప్రతాప్ వెళ్లి చెరువు ఒడ్డున కూర్చున్నాడు. సూర్య కూడా వెళ్లి అతని దగ్గరే కూర్చున్నాడు. అమ్మకు ఈ ప్రదేశం చాలా నచ్చింది నాన్నా. నేను ఆమె కడుపులో ఉన్నప్పుడు ఆమె అని అంటారు. ఆమె తరచుగా మరియు ఆమె భావించినప్పుడల్లా ఇక్కడికి వచ్చేది. అతను చెరువు ద్వారా ఇక్కడ శాంతిని కోరుకున్నాడు. అర్ధరాత్రి వరకు ఆమె ఒడ్డున కూర్చునేది. అలాగే ఈ శబ్దం నాకు కూడా ఇష్టం లేదు. అందుకే నిన్ను తరచూ ఇక్కడికి తీసుకువస్తాను. నేను శాంతి కోసం ఇక్కడికి వచ్చాను. అమ్మ నా పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఆమె మాటలు విని బాధగా అన్నాడు ప్రతాప్. సూర్య కూడా విచారంగా ఉంటాడు మరియు అతను కూడా తన అనుభూతి చెందుతాడు. నాకు 5 సంవత్సరాల వయసులో మా అమ్మ గుర్తుకు వచ్చింది. నేను ఒక పాము కాటు మరియు వారు వరకు వైద్య వద్దకు తీసుకెళ్లగా ఆమె చనిపోయింది. ఇప్పుడు అతనితో గడిపిన ఆ క్షణాలు జ్ఞాపకాలు మాత్రమే. మరియు నా ముఖం కూడా నా జ్ఞాపకాలలో ఉంది. సూర్యుడు మసకబారిపోయాడు. సూర్యుడు కూడా విచారంగా ఉన్నాడు. కనీసం అతను మీతో ఇలా అంటాడు. అమ్మతో ఏదో ఒకటి చేశానన్న రిలీఫ్. మీరు వారితో కొంత సమయం గడిపారా? నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. అది కూడా నాకు తెలియదు ఆమె ఎలా ఉంటుందో నాన్న చెప్పారు. నాకు జన్మనిస్తూనే ఆమె చనిపోయింది. ఇలా చెబుతుంటే ప్రతాప్ కళ్ళు చెమ్మగిల్లాయి. సూర్యుడు కూడా దుఃఖించాడు. అతని తల్లి కూడా. కాని అతను చూసినప్పుడు ఆ ప్రతాప్కి కన్నీళ్లు. అతను తన బాధను దాచిపెట్టి ఆమెకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ధైర్యంగా ఉండు మిత్రమా, ధైర్యంగా వ్యవహరించు అని చెబుతోంది. అతని కోసం కన్నీళ్లు పెట్టుకోవడం ఆలస్యమైతే అతను తిరిగి వచ్చి ఉంటే నేను మీ కోసం ఏడ్చేవాడిని. కాని ఇది జరగదు. నేను ప్రమాణం చేస్తున్నాను. నా సోదరుడు. నిన్ను చూసి ఎవరూ చెప్పలేరు. మీ అమ్మ అంటే ఆంటీ ఉంటే బాబుక్ కూడా ఉన్నాడు. మీరు ఎలా ఏడుస్తున్నారో ఆమె చూస్తే. ఆమె బాధపడదు. ఆమెను కూడా ఏడిపిస్తావా? నువ్వు ఇలా నవ్వుతూ అందరినీ ఇబ్బంది పెట్టావు. ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఏడుపు ఆపండి. సూర్య మాటలు విన్న ప్రతాప్కి కొంచెం బాధగా అనిపించింది. ప్రశాంతంగా మరియు ఇప్పుడు 2 వారి అడుగుల చెరువు నీటిలో కూర్చోండి. సరే, ఈ వేడుక ఎందుకు చెప్పండి. భయ్యా, డ్యాన్స్ మరియు గానం ఎంత చక్కగా జరుగుతున్నాయి. నేను చాలా సరదాగా గడిపాను అన్నాడు సూర్య. మీ ఇది పొరపాటు కాదు కొడుకు. పార్టీలో నీకు ఇదే మొదటిసారి. మీరు ఈ అర్థంలేని పనిలో పడ్డారు. సరియైనదా? ఇది బాగుండేది కాని నేను వీటన్నిటితో పూర్తిగా సంతోషంగా లేను. నేను విసిగిపోయాను. హహ అంతే అన్నాడు ప్రతాప్. సూర్య టీజింగ్ స్పష్టంగా కనిపిస్తున్నాడు. వెళ్లాల్సి వస్తే మరీ మొహం పెట్టుకోకు అంటాడు. కాబట్టి మీరు వెళ్ళవచ్చు. నాకు సమస్య లేదు ప్రతాప్ మాట్లాడుతూ. నాకు కూడా ఇప్పుడు అలా అనిపించడం లేదు. లేదు మరియు ఏమైనప్పటికీ నిన్ను ఒంటరిగా వదిలేయండి. ఏ దెయ్యం నిన్ను ఒంటరిగా చూడదు. నీ దగ్గరికి వస్తే నీకు భయం వేస్తుంది. సూర్య నేను దేనికైనా భయపడుతున్నాను అని భయంగా చెప్పింది. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటారని నేను అనుకోను. అతనికి ఏదైనా జరిగినప్పుడు నేను చర్చిస్తున్నాను. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవ్వడం మొదలుపెట్టారు. వారు సరదాగా మునిగిపోయారు. ఎవరో వస్తున్నారని కూడా అతనికి తెలియదు. ప్రతాప్కి ఇలాగే నిశ్చితార్థం జరిగింది. ఎవరో వచ్చి పక్కకి నిలబడ్డారు. వెంటనే ప్రతాప్ ఆమెపై దృష్టి పెట్టాడు. ఆమె అకస్మాత్తుగా భయపడుతుంది మరియు భయంతో నిటారుగా ఉంటుంది. సూర్యుడు కూడా చెరువులో కొద్దిగా పడతాడు. అతను భయపడుతున్నాడా? కానీ తనను తాను నియంత్రించుకుంటాడా? నాన్న, మీరు పొరపాటున మమ్మల్ని భయపెట్టారు. నా ప్రాణం నా గొంతులోంచి బయటకు వచ్చింది. ఎందుకు ధైర్యం? పిల్లలు, మీరు ఇలా అవుతారని నేను ఈ క్షణంలోనే భయపడ్డాను. ఎగతాళి చేస్తూ యోధుడు సూర్య తండ్రి ప్రతాప్ పూర్తిగా తడిసిపోయాడని అంటున్నారు. అలా భయపెట్టకు అని లేచి నిలబడి చెప్పింది. నాకు వెనుక నుండి కూడా శబ్దం వినబడాలి.
నేను దెయ్యంగా ఎందుకు ఉండగలను? నువ్వు దెయ్యం వచ్చినట్లు భయపడ్డావు. కాబోయే రాజు ఇలాగే భయపడితే మనోహర్ ప్రజలకు ఏమవుతుంది? ప్రతాప్కి చేయి ఇచ్చి బయటకు తీశారు వారు. హే, మీరు నిజంగా తడిసిపోయారు. అవును. మీకు ధన్యవాదాలు. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. మీరు ఇక్కడ ఉన్నారని మీ ఇద్దరికీ చెప్పండి. నేను నిన్ను చూడలేనప్పుడు నేను నిన్ను కోరుకున్నాను. నిన్ను చూడగానే మనోహర్ ఇక్కడికి వచ్చాడు. మనోహర్ ఇంకా చెప్పి రండి నౌ అన్నాడు. మీరిద్దరూ రాజభవనానికి వెళతారు మరియు మీరు గొప్ప బట్టలు ధరించారు. ఇలా చెప్పి పెళ్లి చేసుకుంటానని మార్చుకో. పిల్లలిద్దరినీ తీసుకుని ప్యాలెస్కి వెళ్ళాడు మనోహర్. వెళ్లి ప్రతాప్ తన బట్టలు మార్చుకున్నాడు. ఆమెను చూడగానే సూర్యుడు తన దగ్గరికి వచ్చాడు. అతను ఫోన్ చేసి, ఈ రోజు ఇక్కడికి వెళ్ళు ప్రతాప్ అన్నాడు. నేను మీకు ఇప్పటికే చోటు కల్పించాను. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం ఇష్టం లేదు. నాకు నిద్ర వస్తోంది. అవును, మరి నేను ఈరోజు నిద్రపోతున్నాను. గురూజీ ఇంకా మిగిలి ఉంది కానీ రేపు కూడా ఆలస్యం అయితే మీరు కూర్చోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు. ప్రతాప్ కూర్చోవచ్చు. వెనక్కి తిరుగుతూ అన్నాడు అంటూ తన గదిలోకి వెళ్లడం మొదలు పెట్టాడు. తండ్రికి చెప్పి సూర్య కూడా అక్కడే ఉన్నాడు. లేచి ప్రతాప్ని అనుసరించాడు. ఆగండి, నేను వస్తున్నాను మిత్రమా అంటాడు. మీ ఇద్దరికీ ఇంత తొందర ఎందుకు? నిద్రపో, ఉదయం వస్తుంది. మరియు అందరూ రాజభవనంలో నిశ్శబ్దం. ప్రతాప్ మంచం మీద కూర్చుని నిద్రపోతున్న సూర్యను చూసింది. నేను సూర్యుడు లేవడం చూస్తున్నాను. ఇది ఉదయం. సూర్య గాఢనిద్రలో ఉన్నాడని ప్రతాప్ చెప్పాడు. ప్రతాప్ స్వరం ఆమె చెవులకు చేరడం లేదు. నిన్ను పదే పదే ఎత్తడానికి ప్రతాప్ డోర్ దగ్గరకు వస్తున్నా కానీ సూర్యుడు ఉదయించకపోయినా ప్రతాప్ గుర్తుకొస్తాడు. నిన్న సూర్య ప్రతాప్ని ఎలా చంపాడో చెప్పండి. నిద్రపోతున్న ప్రతాప్ను కూడా తన్నాడు. ఇప్పుడు అదే చేసి లేచి నిలబడ్డాడు. సూర్య వీపును మరియు సూర్యను తన్నాడు. సూర్యుడు నేరుగా అస్తమించాడు మరియు బాధాకరంగా పడిపోతాడు. దాన్ని పూర్తి చేస్తున్నప్పుడు, అయ్యో, ఇది అవసరమా అని చెప్పాడు. మీరు ఉంటే సులభంగా ఎత్తవచ్చు. నేను తేలికగా మేల్కొలపగలిగితే, నేను ఉదయం మిమ్మల్ని కోరుకుంటున్నాను. దాన్ని ఎత్తడానికి అంత కష్టపడాల్సిన పనిలేదు. ఇప్పుడు చాలా చింతించకండి మరియు త్వరగా సిద్ధంగా ఉండండి. అల్పాహారం తర్వాత గురూజీని కలవండి. ముందు మనం ఫీల్డ్కి వెళ్ళాలి అంటాడు ప్రతాప్. మీరు వెళ్ళడానికి తగినంత బయలుదేరినప్పుడు మాత్రమే మీరు వెళ్తారు. సూర్యోదయం ఇప్పుడు రెండూ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అల్పాహారం తరువాత, నేరుగా మీ గురువు వద్దకు వెళ్ళండి. రాకముందే గ్రౌండ్ చేరుకోవడం ద్వారా సాధన. పిల్లలిద్దరూ ఇలా చేయడం మొదలుపెట్టారు. మేము రోజూ కలిసి సాధన చేస్తాము మరియు మా గురువుతో మాట్లాడతాము. 6 సంవత్సరాలు నేర్చుకుని చాలా పవర్ఫుల్ అయ్యాడు. ఉత్తీర్ణత సాధించారు మరియు ఇద్దరు అబ్బాయిలకు ఇప్పుడు 16 సంవత్సరాలు. ఇద్దరూ చాలా అందంగా కనిపించారు. అతడిని చూడగానే ఈ అమ్మాయి అయినా తన మీద పడుతుందేమో అనిపించింది. ఇద్దరూ తమ తమ శరీరాల పట్ల కూడా ఆకర్షితులవ్వాలి. అది అబ్బాయిలిద్దరికీ బాగా కలిసొచ్చింది. రాష్ట్రంలో చాలా చర్చలు జరిగాయి. అందుకే రాష్ట్రం వాటిని చూడటానికి అమ్మాయిలందరూ నేను దానికోసం చాలా కాలంగా ఉన్నాను కానీ అబ్బాయిలిద్దరూ చాలా కఠినంగా ఉన్నారు. తమను తాము మెరుగుపరచుకోవడంపై మాత్రమే వారి దృష్టి ఉంటుంది. తెల్లవారింది. ప్రతాప్ త్వరగా నిద్రలేచేవాడు. మరియు అతనిని తన గదిలో నుండి సమీపంలోకి తీసుకువెళ్లాడు. సూర్య గదిలోకి వచ్చాడు. హాయిగా నా కలల్లో పోయింది. అంత నిద్రపోవద్దని నిన్ననే చెప్పాను కానీ అంత గాఢ నిద్రలో ఇది ఎప్పటికీ మెరుగుపడదు కాబట్టి మద్యం సూర్య తాగి కూడా ఎవరూ నిద్రపోకూడదు. లేవండి. ఉదయం లేవండి. నా సోదరుడు సూర్య ప్రతాప్ అతనిని మోస్తున్నాడు కానీ సూర్య తన కలలలో చాలా తప్పిపోయాడు. నేను అతని గొంతు కూడా వినలేకపోయాను. సరే కొడుకు, ఆగండి. నేను నిన్ను ఇలా అంగీకరించను. ఇంత చెప్పినా ప్రతాప్కి గుణపాఠం చెప్పాలి. ఆమె గది నుండి బయటకు వెళ్లి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఒక బకెట్ నీరు నింపిన తర్వాత అతను ఆమె గదికి వచ్చి చివరిసారి చెప్పాడు. నేను లేస్తున్నాను. తర్వాత చెప్పకు. సూర్య, ఇది చెప్పి నేను లేవలేదు. లేవండి. ప్రతాప్ నేరుగా చల్లటి నీటితో నింపాడు. నీరు చాలా చల్లగా ఉన్నట్లుగా బకెట్ని తిప్పుతుంది. సూర్యునిపై నీరు పడితే అది వణికిపోతుంది. హువా స్టాండ్ అప్ ఏఏబిఏ-టీటీ2 ఇంకెప్పుడు నీళ్లు తాగవద్దని చెప్పాను. పెట్టకండి. మళ్ళీ సూర్యకి అదే పని చేశావు. నువ్వు చాలా గాఢంగా నిద్రపోతున్నావని నాకు తెలుసు. నేను ముందు రోజు రాత్రి తాగినట్లు నిద్రపోతాను మరియు నేను పైకి లేపాలని ప్రయత్నించినా లేవని వాడు. నువ్వు నిన్ను ఎలా పికప్ చేయాలో చెప్పు. అప్పుడు అన్నాడు ప్రతాప్. ఈరోజు నీరు పారడం అవసరమా? మీరు నన్ను ఇంత త్వరగా తీసుకువచ్చినందుకు పర్వతం విరిగిపోయింది. నేను మేల్కొలపడానికి వచ్చాను. ఒక రోజు మీరు నన్ను నిద్రిస్తున్నారని కనుగొన్నారు. కుంభకరణం ఇలాగే కొనసాగితే అప్పుడు చెబుతాను ఎప్పుడూ వైపు నిద్రపోతారు. తర్వాత దాని గురించి మర్చిపోతారు. మీ ఈ కల ఎప్పుడూ కలగానే మిగిలిపోతుంది. ప్రతాప్ నవ్వుతూ అన్నాడు. ప్రతాప్ ఇంకా అన్నాడు. ఈరోజు ఏం జరుగుతోందో తెలుసా? లేక నువ్వు ఇందులో ఉన్నావా? నా మనసులో ఒక్కసారి కూడా నీది, నాది మర్చిపోయాను. నేను ఇప్పుడే దాన్ని బయటకు తీశాను. నా సోదరుడికి ధన్యవాదాలు. నన్ను లేపండి. వెళ్దాం. లేకపోతే ఈసారి కూడా మేమిద్దరం ఆలస్యంగా వస్తామని సూర్య చింతిస్తున్నాడు. మేము ఆలస్యం అయ్యాము, కొడుకు. అంతే. ఈరోజు నాన్న పొద్దున్నే లేవలేదని ప్రతాప్ చెప్పాడు. అబ్బాయిలిద్దరూ ఇప్పుడు రాజుగారి గదికి హడావిడిగా వెళ్తున్నారు. అతను అక్కడికి చేరుకోగానే మేము చేరుకోగానే
ఆ ప్రతాప్ని చూస్తాము. తండ్రి రాజా ప్రతాప్ ఇంకా అక్కడే నిద్రిస్తున్నాడు. వాళ్ళు పడుకోవడం చూసి ఈసారి వెళ్దాం అంటాడు. నేను నా ప్రాణాన్ని కాపాడుకోకపోతే నేను ఇలా భావించాను, పదే పదే వినాల్సి వస్తుంది. అవును, ఇదే అతను మనల్ని క్షమించడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు వాటిని తీయండి. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? సూర్య ప్రతాప్ మరియు సూర్య ఇద్దరూ చెప్పారు. ప్రతాప్ వెళ్లి అతని దగ్గర నిలబడ్డాడు. తండ్రి తన తండ్రిని నిద్రలేపడం ప్రారంభిస్తాడు. నాన్న, మేల్కొలపండి. ఈ రోజు ఉదయం మీరు కూడా ఆలస్యంగా నిద్రపోవాలనుకుంటున్నారా? తండ్రికి కోపం వచ్చి తమ్ముడిని అడిగాడు. ఏమైంది? ఈరోజు నన్ను ఇంత తొందరగా ఎందుకు లేపుతున్నావు ప్రతాప్? ఇంకా రోజు కూడా బాగాలేదు. అతను వారికి జవాబిచ్చాడు. మరియు ఈ రోజు మీరే తీసుకోండి. మీరు మరిచిపోయి మమ్మల్ని ఎందుకు పెంచుతున్నారు అని అడుగుతున్నారు? మేము నిన్ను మరచిపోయామా? నేను మీకు ఒక విషయానికి చెప్పాను. మీరు మాతో ఎందుకు మాట్లాడతారు? కానీ ఈ రోజు మీరు మీ స్వంత పుట్టినరోజును మరచిపోతున్నారు. ప్రతాప్ చెప్పాడు. ఓ నా బిడ్డ, నేను మర్చిపోయాను. నా పిల్లలకు ధన్యవాదాలు. అందుకే నువ్వు ఈరోజు చాలా తొందరగా నిద్ర లేచావు. నువ్వు మమ్మల్ని గుర్తు పట్టావు కానీ ఈరోజు మర్చిపోయావు అన్నాడు. సూర్య సరే, గుర్తుందా? ప్రతాప్ వెక్కిరిస్తూ ఓహ్ మరియు అని అన్నాడు. సూర్య తోడను ఎలా మర్చిపోగలను? అతను తడబడుతూ నిజం మాట్లాడతాడు. ఇంతకీ నీ మహిమ ఎందుకు జారిపోతోంది? అతను నవ్వుతూ, సరే పిల్లలు ఇప్పుడు సరే అన్నాడు. పోట్లాడకు సూర్య, నువ్వు ఇంత పొద్దున్నే ఉన్నావు. నేను ఎలా తడిసిపోయాను అని అడిగాడు. నేను ఇప్పుడు ఏమి చెప్పాలి? మీరు నా నిద్రను భరించలేకపోయారు. నాకు నిద్ర పట్టలేదు కాబట్టి ఇలా అనిపించింది. సూర్య ప్రతాప్ని ఎగతాళిగా ఎత్తుకున్నాడు. అవును అవును అవును, మీరిద్దరూ ఎప్పుడో అని చెప్పింది. మీరు అభివృద్ధి చెందడం లేదు. సరే ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళు, మనం తయారవుతాం అన్నాడు రాజు. ప్రతాప్, సూర్య ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళి రాజు లేచి సిద్ధమయ్యాడు. వెళ్దాం. ఇది రాత్రి మరియు ఈ రోజు రాజుగారిది రాజభవనం ఏ వధువు పుట్టినరోజున లాగా ఉంటుంది. దూరం నుండి వచ్చిన రాజులా శిక్షించబడ్డాడు. చాలా మంది స్నేహితులు మరియు రాజభవనంలోని ఉన్నతాధికారులందరూ వచ్చారు. ప్రజలు కూడా వారి కుటుంబాలతో. ఈ రోజు రాజభవనం మాత్రమే కాదు, అందరూ ఉన్నారు. రాజ్యం కూడా చాలా చక్కగా అలంకరించబడింది మరియు రాజు తన ప్రజల కోసం కూడా పరిపాలించాడు. అందరూ ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్యాలెస్లో కూడా అందరూ సంబరాలు చేసుకున్నారు. ప్రతిదీ పూర్తిగా ఆనందిస్తున్నాను. మరియు ఈ రోజు కూడా రాజు విపరీతంగా మద్యం సేవించాడు మరియు మనోహర్ ప్రతిసారీ లాగే వారికి వివరిస్తున్నాడు. మహారాజ్, మీరు అంత తాగవద్దని చెప్పారు. కనీసం ఈరోజే మీ పుట్టినరోజు. అది ఉండనివ్వండి. మీరు కూడా ప్రతిసారీ తిరస్కరిస్తారా మనోహర్? నువ్వే చెయ్యి మిత్రమా. నన్ను కొంచెం తాగనివ్వు అంతే. రాజుగారి చేతి సంజ్ఞ. ఈ పరిస్థితి గురించి మా నాన్నగారికి మళ్ళీ చెప్పాం. నన్ను చూడగానే ప్రతాప్ మళ్ళీ రెచ్చిపోయాడు మరియు అతను మళ్ళీ వెళ్లి చెరువు మీద కూర్చున్నాడు. సూర్య ప్రతాప్ వెళ్ళిపోవడం చూసి అతనిని అనుసరించాడు. ఇప్పుడు అదే వస్తుంది. ఈ రోజు మీకు ఏమైంది? ఇది మీ నాన్నగారి పుట్టినరోజు మరియు ఈ రోజు కూడా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. నేను ఉదయం నుండి మంచి మూడ్లో ఉన్నాను. ఇప్పుడు ఏమిటి? నేను వెళ్ళాను కదా అని అడిగాడు. సూర్య మనస్సుకు శాంతి అవసరం మరియు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు కూర్చోవాలని అనిపించినప్పుడు నేను ఇక్కడకు వచ్చి కూర్చుంటాను. నేను ప్రతాప్, అవును, మీరు నాకు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చెప్పి కూడా చెప్పాను. ఇది మీకు నచ్చింది ఎందుకంటే ఇక్కడ ఆమె వచ్చి కూర్చునేది మరియు మీరు ఇక్కడకు వచ్చి ఆమెతో కూర్చోండి. లేని లోటును అనుభవించకు. సూర్యుడు నాకు గుర్తు చేస్తాడు. ఈరోజు మళ్ళీ అమ్మ ప్రస్తావన విన్న ప్రతాప్ ఆ బాధను చూసి సూర్య బాధపడ్డాడు. అతను చెప్పాడు, చూడు, ఈ రోజు మీరు మళ్ళీ విచారంగా మారారు. నేను ఇలాగే బాధపడుతూ ఉంటే అమ్మా నీకు ఇది ఇష్టమా? అప్పుడే ఆమె నన్ను విచారంగా చూసి సంతోషిస్తుంది. ఆమె మిమ్మల్ని తెలుసుకున్నప్పుడు ఆమె తన ప్రపంచంలో సంతోషంగా ఉంటుంది. మీరు ఇక్కడ సంతోషంగా కనిపిస్తారు. దయచేసి నాకు వివరించండి మిత్రమా. మీరు ఎప్పుడైనా నన్ను విచారంగా చూసారా? నేను నా తల్లిని మిస్ అవుతున్నాను. నాకు లేదు. నా తల్లి జ్ఞాపకంతో నేను ఇంకా సంతోషంగా ఉన్నానా? నేను ఈ రోజు తల్లి ఉన్న విధంగా జీవించడానికి ప్రయత్నిస్తాను. నన్ను విచారంగా చూసి మీరే దుఃఖించకండి. మనం వారిని చూడలేము కానీ వారు చూడగలరు. సూర్యుడు నక్షత్రాలను చూడలేడా? ఈ విషయాలు ప్రతాప్తో చెబుతున్నాడు. ఇది విన్న తర్వాత ప్రతాప్కి కూడా కాస్త ఊరట కలిగింది. ప్రతాప్ నవ్వుతూ సూర్యతో అన్నాడు, మీరు నన్ను విచారంగా చూడలేరు, సరియైనదా? అస్సలు కాదు, ఎందుకంటే విచారం మీకు సరిపోతుంది. లేదు మిత్రమా, నవ్వుతూ సమాధానం చెప్పాడు సూర్య. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నిన్ను కలిగి ఉన్నందున నాకు ఒకటి కూడా ఉంది. పగటిపూట ఒంటరితనం అనిపించలేదని ప్రతాప్ చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చో. మరియు మీతో పాటు నా మానసిక స్థితిని పాడు చేస్తుంది. సూర్యుడు సరే ముందుకు వెళ్ళు అన్నాడు. రేపు మరుసటి రోజు చెబుతాను. నిజంగా మిత్రమా, నీ వల్ల నాకు ఇంత బాధ కలగదు. నేను మునుపటిలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించడం లేదు. ప్రతి జన్మలో నీలాంటి స్నేహితుడు నా వెంట ఉంటాడు. నేను నిన్ను స్నేహితుడిగానే కాకుండా స్నేహితుడిగా కూడా కోరుకుంటున్నాను. నాకంటే ప్రతాప్ ముఖ్యం. అది చేయి. సూర్య నా అన్నను సరదాగా ఏడిపిస్తాడా? అతను నిజంగా మిత్రమా? నేను నీతో ఎలా అబద్ధం చెప్పగలను? ప్రతాప్ మాట్లాడటం చూసి నాతో అన్నాడు. మా అన్నయ్య
నువ్వు కూడా చాలా మంచివాడివి అని నాకు తెలుసు. మిత్రమా, నా జీవితం ఇంట్లో ఒంటరిగా ఉంది. అమ్మ మొదట చేసింది కానీ ఆమె తర్వాత మా నాన్న వల్ల నేను ఇంట్లో ఒంటరిగా ఉండేవాడిని. అందుకే అమ్మ ఎప్పుడూ ఒంటరిగా ఇక్కడికి వచ్చేది. కానీ రోజు నుండి నేను ఇక్కడ మీతో ఉన్నాను. నేను ఒక్కరోజు కూడా ఒంటరిగా లేను. మీరు నాతో ఏమి చెబుతున్నారో నాకు అనిపించలేదు. మిమ్మల్ని కలిసే ముందు నేను మీతో మాట్లాడాలి. నేను జీవితంలో ఒక లక్ష్యాన్ని కనుగొన్నాను మరియు మీరు జీవితాన్ని చాలా సరదాగా గడుపుతున్నారు. ప్రతి జన్మలో నాకు లభించే మిత్రుడు ఏది ఏమైనా నేను నిన్ను ఎప్పటికీ నిరాశపరచను. ఆమె మీ ముందు మిమ్మల్ని తాకాలని కోరుకుంటుంది. మీరు దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది మీకు నా వాగ్దానం మరియు నేను నా మాట చెప్పిన వెంటనే నా జీవితాన్ని ఇవ్వవలసి వస్తే, సూర్య, నేను వెనక్కి తగ్గనని మాట ఇస్తున్నావు. కాబట్టి వాతావరణం మొత్తం తీవ్రంగా మారింది. ఇప్పుడు రండి. చాలా సీరియస్గా ఉండకండి. నేను నిన్ను నమ్ముతున్నాను. పురప్రతాప్ ఇప్పుడు మళ్ళీ ఇద్దరూ చెప్పారు. ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకోవడం ప్రారంభించండి. అప్పుడు వారి వెనుక నుండి ఒక అమ్మాయి పిలిచింది. నేను కూడా వచ్చి నీ దగ్గర కూర్చోవచ్చా అని చెప్పింది. నేను చేయగలిగితే. వీక్షకులారా, మీరు ఏమనుకుంటున్నారు? ఈ నవలలో తదుపరి ఏమి జరుగుతుంది? రెండవ ప్రపంచం యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. అధ్యాయం మాత్రమే మరియు ప్రతిరోజు మా ఛానెల్లో మాత్రమే అయితే, మీకు అధ్యాయం నచ్చితే, లైక్ చేయండి. మరియు వ్యాఖ్యానించండి. తద్వారా నేను తదుపరిసారి కూడా చేయగలను. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.